V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 31వ వార్డు రణమ్మ కార్పొరేటర్ ఆధ్వర్యంలో శంకుస్థాపన, మరియు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో శంకుస్థాపనలు చేశారు. ఓకే అన్నా మీరు కొంచెం మీడియా కొంచెం తీసుకుంటున్నా. ఈ శంకుస్థాపనకి చేసిన మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా సీతంరావు సుధాకర్ గారికి, ఎన్టీఆర్ చైర్మన్ అయిన సీతంరావు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా కూటమి ప్రభుత్వానికి కార్యకర్తలు, అనుబంధ సంస్థలు, ఎస్సీసీఎల్ సంస్థ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకి, ప్రతి వార్డులోని ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలోకి అడుగు పెట్టిన వెంటనే మేము ఇదే వర్క్ కాదు, మొత్తం 10 వర్కులా చేయించుకొని మొత్తం లెక్కగా 15 వర్కులు కూడా చేయించాం. వార్డు అంతా కూడా సీసీ రోడ్లు కానీ, ఎక్కడైనా ఏ రోడ్లు కూడా మేము డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని కూడా మన కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రత్యేకత ఇదే తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా మనం ఏదో ఒక వర్క్ చేస్తున్నాం. ప్రతి నెల కూడా ఈ నెలలోనే మేము 5 వర్కులు చేయించాం, కిందటి నెలలోనే 5 వర్కులు చేయించాం. అలాగే మేయర్ గారు, మన ఎమ్మెల్యే గారు సీతంరావు సుధాకర్ గారు ఏది చెప్పినా మాకు ముందుండి మమ్మల్ని ముందు నడిపించి మా ఎన్నంట ఉండి మమ్మల్ని ఎన్నో ప్రోత్సహించి ఏ వర్కులు పెట్టినా సార్కి, ఎమ్మెల్యే గారికి చెప్పినా పెట్టండి అమ్మా నేను ఉన్నాను మీ వెనకాతల అని చెప్పే ఎమ్మెల్యే గారు, మాకు కూటమి ప్రభుత్వంలో మంచి ఎమ్మెల్యేలు మేయర్ గారు, సీతంరావు సుధాకర్ గారు మాకు ప్రత్యేక. ఎందుకంటే ఈయన ముగ్గురు కూడా మాకు తిరుమూర్తులు లాంటి. ఎందుకంటే మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జి గారు ముగ్గురు కూడా మాకు ఏది పెడతామన్నా సరే ఓకే అమ్మా మేము ఉన్నాం, కమిషనర్ గారికి ఇవ్వండి, అవి శాంక్షన్ చేస్తే బాధ్యత మాది, మీరు ఏ వర్క్లైనా పెట్టండి అని ఎప్పటికెప్పుడు మాకు ఎన్ని తట్టి మన ఎమ్మెల్యే గారు ప్రోత్సహిస్తారు. అలాగే మా సీతంరావు సుధాకర్ గారు కూడా చేస్తారు. ఏదైనా మొత్తం ఏదైనా మెడికల్ క్యాంప్కి వెళ్ళాలన్నా, మెడికల్ కావాలన్నా ఏదైనా వెంటనే సీతంరావు సుధాకర్ గారి అక్కడికి వెళ్తే వెంటనే మన సీఎం ఫండ్స్ ఏవైనా రప్పిస్తే మాకు మా ప్రజలకి అండదండగా ఉంటారు. అన్ని కూడా ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా. అలాగే ఎమ్మెల్యే గారు ఈ వర్కుల్లోని అన్ని కూడా ముందు చేయమని చెప్తారు. మేయర్ గారికి వెంటనే ఇచ్చిన వెంటనే అమ్మా మీ వార్డులో ముందు చేస్తాను, ఎందుకంటే మన వార్డు అంతా కూడా సమ్మేరే కాబట్టి ముందు మీ వార్డే పెడతాను నేను అనేసి ఈ రోజు కూడా సార్ రావాల్సింది, సార్కి పని ఉండి రాలేదు. మేయర్ గారు కూడా నాకు మన గౌరవ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, కార్పొరేటర్ అప్పలరత్నం గారు, మరి మా వార్డు ప్రెసిడెంట్ అయిన పెద్ద ఆయన మాస్టర్ గారు, మరి రమణ గారు, సీఎం రమణ గారు 30వ వార్డు ప్రెసిడెంట్, మరి జనసేన యజ్ఞశ్రీ గారు, మరి ఇతర పెద్దలు, అన్ని అనుబంధ సంఘాలు, కూటమి ఎన్డీఏ తాలూకా అందరు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యే గారి నేతృత్వంలో సీసీ రోడ్లు కానీ, రిపేర్ ఆఫ్ డ్రైన్స్ కానీ, కొత్త లేయింగ్ ఆఫ్ డ్రైన్స్ కానీ, వాల్స్ కానీ, రిటైనింగ్ వాల్ కానీ, ఇలా రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 40-50 లక్షలు దాటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ జీవీఎంసీ సహకారం మరవలేదు. ఎందుకంటే
ఏ వర్క్ వచ్చినా మా కుటుంబ ప్రభుత్వం వచ్చాక జీవీఎంసీ తాలూకా స్వరూప స్వభావాలు, యాటిట్యూడ్ కూడా పూర్తిగా మారింది. రకరకాల స్లమ్ ఏరియాలను కాన్సన్ట్రేట్ చేసి గౌరవ పురపాలక మంత్రి వర్యులు, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చక్కటి పాలన జీవీఎంసీ ద్వారా మనకు అందుతుంది. దాని తార్కాణమే కల్వర్ట్లు కానీ, డ్రైన్లు కానీ, రిటైనింగ్ వాళ్ళు కానీ ఏది బాగు చేసినా కానీ పెట్టిన వెంటనే కార్పొరేటర్ గారు అర్జీ పెట్టిన వెంటనే ఈ మధ్య కాలంలోనే చాలా వర్క్లు క్లియర్ అయ్యాయి. ఈ 4-5 నెలలు కూడా ఇలాగే ఉత్సాహంగా అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులెత్తిస్తాము. మీరు ఈ మధ్య చూశారు, లిక్కర్లో కూడా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సృష్టించి రకరకాల అపోహలు ప్రజల్లో క్రియేట్ చేయడానికి. ఎందుకంటే దొంగ ఎప్పుడో ఎదరోడికి కూడా బురద పంది ఆ దొల్లి ఎదరోడికి దులుపుతుంది మట్టి మురికి అంటుకోవటానికి. అలాగా లిక్కర్లో మునిగి తేలి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఈ అపవాద కూటమి కూడా ఎందుకు వేయకూడదనే ఒక దురాలోచనతో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీరు చూశారు. అందుకనే మేము అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ దీని గురించే అన్ని చోట్ల పెట్టాలనుకున్నాం, 175 కాన్స్టిట్యూన్సీలో కూడా. ఎందుకంటే ఇలాంటివి ఎండగట్టాలి, ప్రజలకు తెలియాలి. వాళ్లే ఉండి దీనికి రచన, దర్శకత్వం అన్ని వహించి కూటమి మీద, ఎన్డీఏ మీద దీన్ని తోయాలనే ఒక దుస్సంకల్పం అన్నమాట, సత్సంకల్పం కాదు ఇది. ఇలాంటి చర్యల్ని సీఎం గారు చాలా దూరదృష్టితో స్కానర్లు పెట్టి ఈరోజు మా కార్యకర్తలంతా ప్రతి బ్రాంచ్ షాప్కి వెళ్ళి అసలు ఎక్కడైనా నకిలీది ఉందా లేదా అనేది స్కానర్ ద్వారా ఈ రోజు వినూత్నంగా స్కానర్ కార్యక్రమం చేపట్టాము. ఎందుకంటే నీళ్లు పాలు, పాలు నీళ్లు కింద తెలిసిపోవాలి. తప్పు చేసేవాడికి ధైర్యం ఎలా ఉండదో మేము తప్పు చేయలేదు కాబట్టి చాలా ధైర్యంగా ప్రతి బ్రాంచ్ షాప్కి వెళ్ళి ర్యాండమ్ చెక్ చేయడం జరుగుతుంది. ఇలాంటి కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంటే అపవాదుల్ని ఖచ్చితంగా మీరు మేల్కొని దూరదృష్టితో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ వార్డు ప్రజలు, ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, ఇతర ముఖ్య నాయకులకి, గ్రామ ప్రజలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు.